హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్. ఈరోజైతే నేను వంకాయ ఆలూ ఫ్రై ఎలా చేయాలో వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రెసిపీ అనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం ఒక 3 ఆలుగడ్డలు పొట్టు తీసేసుకొని మంచిగా కడుక్కోవాలి. అలాగే 2 ఉల్లిపాయలను కూడా పొట్టనే తీసేసుకొని నీట్గా వాటర్లో వాష్ చేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకోవాలి. ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని ఆలుగడ్డల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని ముక్కలుగా పక్కనైతే ఉంచుకోవాలి. వంకాయ ముక్కల్ని కట్ చేసుకునే ముందైతే ఒక గిన్నెలో కొంచెం వాటర్ అనేది పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాక వంకాయ ముక్కలు అనేవి కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. డైరెక్ట్గా వంకాయ ముక్కలు అనేవి కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఉప్పు వేసుకోకపోతే వాటర్లో చేదెక్కే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ విధంగా కట్ చేసుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే స్టవ్ అనేది ఆన్ చేసినాం కదండి. ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే ఒక 2 కాళ్ళ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేగింది కదా, ఇప్పుడైతే మనం ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా వేగడానికి మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాం కదా, వేసుకొని ఒకసారి అయితే మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. ఉప్పు అనేది ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్లో అయితే ఉల్లిపాయలు అనేవి మంచిగా వేగుతాయి. దాంట్లోనే మనం ఇంతకుముందు అయితే కరివేపాకు తీసుకున్నాం కదా, ఒక 2 రెబ్బలు ఆ కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు అనేది ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు, హెల్త్కి అయితే చాలా మంచిది కదండి. అలాగే కర్రీ కూడా మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది కాబట్టి ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేగినాయి కాబట్టి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు మంచిగా వేయించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది కదా, ఇప్పుడైతే మనం ఒక 2 స్పూన్ల పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఇంతకుముందు అయితే కట్ చేసుకున్న ఆలు ముక్కలు అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే వేగుతున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా వాటిని కూడా కలుపుకోవాలి. ఎంతమందికి ఆలూ ఫ్రై అంటే ఇష్టము, లేదంటే వంకాయ ఫ్రై ఇష్టమా, ఇట్లా 2 ఆలు వంకాయ కాంబినేషన్ ఇష్టమా అనేది కామెంట్ అయితే చేయండి. కానీ ఆలు వంకాయ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదండి ఫ్రై అయితే. ఇప్పుడైతే వంకాయ ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి, వేసుకొని మంచిగా ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. ఈ వంకాయని మనం ఫ్రై చేసుకోవచ్చు, లేదా గుత్తి వంకాయ కర్రీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదండి. చాలామందికి అయితే వంకాయ కానీ ఆలు కానీ చాలామంది అయితే ఇష్టపడతారని నేనైతే అనుకుంటున్నాను. ఇదంతా కలిపేసిన తర్వాత ఈ ఆలు వంకాయ ముక్కలు ఉడకడానికి ఒక 3 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూసినట్లయితే కొంచెం అయితే వేగినాయి కదండి. మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకు కొంచెం అయితే వేగినట్టయితే అనిపిస్తుంది కదా. ఇంకా కొంచెం వేగాలి కాబట్టి దీంట్లో మనం కొంచెం కారం అనేది యాడ్ చేసుకుందాము. వేసేసుకొని కర్రీకి సరిపడినంత ఒక 3 స్పూన్ల కారం అయితే వేసుకొని మళ్ళీ మనం కారం ఉడకడానికి మూత అయితే పెట్టేస్తాం కదా, ఒక 3 మినిట్స్ అప్పుడు కారం ఉడుకుతుంది. అలాగే ఈ వంకాయ ఆలుగడ్డ ముక్కలు కూడా ఉడుకుతాయి కాబట్టి 3 మినిట్స్ అయితే మూత అనేది పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మంచిగా కారం కూడా ఉడికింది కదా. ఒకసారి మంచిగా ఆ ముక్కలకి కారం
పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుంటే మనకి వంకాయ ఆలు ఫ్రై అనేది రెడీ అయితే అవుతుంది కదా. ఇంకొక 1 మినిట్లో అయితే మన ఆలు వంకాయ ఫ్రై అనేది ప్రిపేర్ అయితే అయిపోతుంది. ఫైనల్గా అయితే మనం దీంట్లో కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకుందాము. వేసేసుకొని కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టే విధంగా ఒక 1 మినిట్ అయితే మనం మూత అనేది పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే 1 మినిట్ తర్వాత చూసినట్లయితే కొత్తిమీర కూడా కొంచెం ఉడుకుతుంది. అలాగే కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి పడుతుంది. ఒకసారి కలిపేసుకున్నట్లయితే మనం సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఆలు వంకాయ ఫ్రై అనేది రెడీ అయితే అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే రెసిపీని ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.